హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. మనకున్న 12 మాసాల్లో ఒక్కో మాసం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుందండి. ఒక్కో దేవుని పూజకు ఒక్కో విశిష్టత కలిగి సైన్స్ పరంగా మనకు శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మనం సరిగా ఆచరిస్తే. అలా మనం దైవానుగ్రహం కోసం ఎలా అయితే నిత్యం పూజలు చేస్తామో కోరికలు తీరడానికి, అలాగే ఇంట్లో కాలం చేసిన వారికి కూడా అంటే పితృదేవతలకు కూడా మన పాపకర్మలు తొలగి వంశాభివృద్ధి కలగడానికి, ఆరోగ్యంగా, వివాహం, ఉద్యోగం, సంతానం పరంగా అభివృద్ధి కలగడానికి ఇంట్లో పితృదేవతలకు చేయాల్సిన కర్మలను మనం చేసినట్లయితే వారి అనుగ్రహం మనకు కలుగుతుందండి. ఈ మాసంలో వారి పేరు మీద బ్రాహ్మణులకు భోజనాలకు ఏర్పాట్లు చేయాలన్నమాట. అలాగే అవసరమైన వారికి దాన ధర్మాలు చేసిన, కాకులకు మూగజీవాలకు ఆహారం పెట్టినా మంచిదండి. పితృదేవతలు తృప్తి చెందుతారు ఇలా చేయడం వలన. అలాగే గోమాతకు కూడా గడ్డి వేసి పెద్దలను తలుచుకుంటే మన జాతకాల్లో ఉన్న దోషాలు కూడా పోతాయని మన పండితులు అంటున్నారండి. అలాగే ప్రతి నిత్యం కూడా దైవాన్ని ఎంత ఆరాధిస్తామో అలాగే ప్రతి అమావాస్య రోజున మరియు ఈ నెలలో విశేషంగా పితృదేవతలకు చేయాల్సిన కార్యాలు కూడా తప్పకుండా చేయాలి. దైవానుగ్రహం ఎంత మనకు ముఖ్యమో పితృదేవతల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యమండి మనకు. కాబట్టి ఇంట్లో అనారోగ్య, ఆర్థిక, సంతాన సమస్యలు ఉన్నవారు తెలిసి తెలియక చేసిన పాపాలు నివృత్తి అవడం కోసం ఈ నెలలో మీరు పితృదేవతలకు చేయాల్సిన ధర్మాన్ని ఆచరించి చూడండి, బాధ్యతతో, నమ్మకంతో. అలాగే కులదైవాన్ని కూడా నిత్యం స్మరించండి. అంతా మంచి జరుగుతుంది మనందరికీ. మనిషికి పితృదేవతల ఆరాధన కూడా అంతే ఉంటుంది. కాబట్టి చాలా మంది జాతకంలో పితృదోషాలు ఉండడం వల్ల వివాహం, సంతానాలు ఆలస్యం అవుతున్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారని, ఎక్కడ రెడీ చేస్తున్నారని, ఏ రెడీ చూడండి. ఇలాంటి పితృజనాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకంటే ముందు వెళ్ళిపోయిన 7 జన్మల పూర్వీకులందరికీ కూడా నమస్కారం చేసుకొని వారికి బిడ్డ ప్రధానాలు లాంటివి నిర్వహించుకునే అవకాశం ఈ పితృదినాల్లో భగవంతుడు అందరికీ అన్ని రోజులకి దేవుళ్ళకి ఎప్పుడెప్పుడు ఏ రోజు ఏ మాసాలు లాగే పితృదేవతలకు కూడా భగవంతుడు ఒక పక్షాన్ని ఇచ్చాడు. సంవత్సరంలో ఒక పక్షము పితృదేవతలకి నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్న పక్షం అంతా కూడా మొన్న ఆదివారం గ్రహణం భోజనం కూడా రేపు 21 అమావాస్య వరకు కూడా పితృదేవతల కోసంగా కేటాయించిన పక్షమే. కాబట్టి ఈ పక్షంలో ఎవరైనా పితృదోషం ఉందని చెప్పిన వారు కానీ, పితృదోషం ఉంది అనిపించిన వారు కానీ ఖచ్చితంగా పితృదేవతలకు శాంతులు చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి.